అసెంబ్లీ ఎన్నికల నుండి నిన్నటి పంచాయతీ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీకి పెరిగిన గ్రాఫ్ ఎంత? ఈ రెండేళ్లలో జరిగిన ఎన్నికలు ఎన్ని? అందులో కాంగ్రెస్ పార్టీ గెలిచినవి ఎన్ని? పూర్తి స్టోరీలో చూద్దాం. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ సంతృప్తిగా ఉంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను గెలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39% ఓటు బ్యాంకు వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ 40.3% ఓటు బ్యాంకును కైవసం చేసుకుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలో 1 కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే మిగతా 3 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి నవీన్ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి పట్టులేని అర్బన్ ప్రాంతంలో హస్తం పార్టీ 50.8% ఓటు బ్యాంకును సంపాదించుకుంది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 65% స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని 66 స్థానాలకు ఎగబాకింది కాంగ్రెస్. ఇక తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా 94 నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 94 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 87 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించింది. తమ పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందడం పట్ల హస్తం నేతలు సంతోషంగా ఉన్నారు. పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందిన నియోజకవర్గాల్లో తమ పట్టును కొనసాగిస్తూనే పార్టీ ఫ్లాప్ అయిన నియోజకవర్గాల్లో ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము అనుకున్న టార్గెట్ రీచ్ కాని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలతో గట్టిగా పని చేయించాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం తమ సత్తా చాటొచ్చని సీఎం కసరత్తు చేస్తున్నారు. ఇదే హవా కొనసాగించి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఎన్నిక ఏదైనా తాను మాత్రం అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నుంచి మొదలుకొని అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ తానే చూశారు. అసాధ్యమనుకున్న పనిని సాధ్యం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ తనదైన ముద్ర వేశారు రేవంత్ రెడ్డి. దేశం మొత్తం మోడీ వేవ్తో ముచ్చటగా 3వ సారి బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో బీజేపీకి మైనారిటీ సీట్లు రాకుండా అడ్డుకోగలిగారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయత్నం చేసిన 1 సీటు మినహా మిగతా 3 సీట్లు దక్కించుకోలేకపోయారు కాంగ్రెస్ నేతలు. ఇక ఇదంతా ఒకెత్తైతే ప్రభుత్వం ఏర్పడ్డ 2 ఏళ్ల తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలైన సర్పంచ్లకు ఎన్నికలు జరిగాయి. అయితే సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు సాధ్యం కాదని చెప్పారు. కానీ మరోసారి తన మార్కు వేసినట్టు మెజారిటీ జిల్లాలో ప్రచారం చేసి మెజారిటీ మద్దతుదారుల గెలుపునకు ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి. ఇలా ఎన్నిక ఏదైనా తన మార్కు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. సీఎంగా అటు పాలనాపరమైన పనులు చూసుకుంటూ మరోవైపు రాజకీయంగా వచ్చిన ప్రతి ఎన్నికలో తను మెజారిటీ స్థానాలను గెలిపిస్తూ తన మార్కు చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.